పరలోక భవనాన్ని ఇచ్చుకొచ్చి గదిలో మార్చి మళ్ళీ కట్టారో ఏమో మాయజాలము తెలుసు మంత్రకారణి తెలుసు ఇంటి కన్న ఇది ఇంకోటేమో నీలాకాశం నేలాకొస్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష షల్వానా ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే మా చిలకలు అయితే పెద్దమ్మ గుడి ఉంటుంది అనమాట. అక్కడైతే మేము యాట కోస్తున్నాము. వీడియో మాత్రం సూపర్ వస్తుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే టీ తాగడానికి అయితే ఆగినాం అనమాట. ఇక్కడ టీ సూపర్ ఉంటుంది. మా వాళ్ళందరూ అక్కడ నుంచారు. చాయ్ చాయ్ కుప్పలా దూసుకు వచ్చావే తొలియబ్బనమా తెలుసా ఎక్కడ వరాలో. మేమందరం చాయ్ తాగుతున్నాం. మొన్న ఐస్ క్రీమ్ తింటున్నాం. మా చెల్లెనేమో పాలు తాగుతుంది, మా చెల్లె చాయ్ తాగుతుంది, మా తమ్ముడు ఐస్ క్రీమ్ తింటుండు, మా బాబాయ్ ఆలోచిస్తాడు. చిన్ను గుడ్ మార్నింగ్. మా కోసము పళ్ళ పుల్లే తెచ్చింది అనమాట, ఫ్రెష్వి. ఈ వీటితో దోమాలిగా మా బాబాయ్ మా చిన్నతో ఆడుతుండు మార్నింగ్ మార్నింగ్. దానికి పళ్ళ పుల్ల తోపిస్తుండు. చిన్నాడు పళ్ళ పుల్లతో దోముతావా? చేత లేదా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? ఫ్రెండ్స్, మా ఊరు చెరువుకి అయితే వచ్చేసాం అనమాట. చెరువు మొత్తం నిండింది. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. వాటర్ అయితే చూడండి, వ్యూ ఎంత బాగుందో. వావ్, బతుకమ్మలు అన్ని ఇక్కడ వేస్తారనమాట. ఎట్లుంది చెరువు? మీ చెరువు మీకు తెలుస్తుంది కానీ ఎట్లుంది? ఇప్పుడు వచ్చినావు కదా. ఫుల్ నీళ్ళు ఉన్నాయి, దాని మధ్యలో చెట్లు ఉన్నాయి. మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి సో ఫ్రెండ్స్, ఫ్రెష్ అయితే అయిపోయినా. ఇప్పుడు అమ్మవారికి అయితే బెల్ల పువ్వు వంతుంది అనమాట. చూపిస్తే చూడండి. దేవుడికి అయితే ప్రసాదం బెల్లమన్నం చేస్తుంది అనమాట. అందుకే బెల్లం గిడుతున్నా. అమ్మవారికి పరమాన్నం పెట్టాలన్నమాట. ఇప్పుడు అమ్మవారికి అయితే ప్రసాదం అయితే అయిపోయింది అనమాట, బెల్లమన్నము. ఫ్రెండ్స్, ఇదే మా పొలము, మా చెలక అనమాట. ఈసారి అయితే పత్తి వేసినాము. ఎంత మంచి వండింది చూడండి ఒకసారి. బుగ్గలు బుగ్గలే వండింది. చూడండి, తీస్తుంటే ఇట్లా వస్తుంది పత్తి. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో. చూడండి, అక్కడ డెడ్ ఎండ్ వరకు మా పొలమే అనమాట ఇదంతా. మేము పత్తి తీస్తున్నాం మా చెలకలలో. రండి ఫ్రెండ్స్, మీరు ఎంత ఫ్రెష్గా ఉందో పత్తి. ఇక్కడ నేచురల్ బంగారం, మా చెలకల తెల్ల బంగారం. ఒక్కొక్క చెట్టుకే ఇంత వెళ్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. మా చిన్నమ్మ అయితే ఏం చేస్తుందంటే ఉప్మా చేస్తుంది అనమాట. చిన్నమ్మ, ఉప్మా టేస్ట్ చేసావా? ఎట్లా చేసావు? ఉప్మా చేసి ఇక ఇంటి తినాలి ఒక్కసారి చేస్తుంది. ఇక్కడ మా మమ్మీ ఏమో బగారన్నంకి కూరగాయలు కోస్తుంది అనమాట. ఇక్కడ మా మౌనిక మా పాపని తయారు చేస్తుంది. తిరుగుతున్నాం మేము, ఏ పని చేయం కానీ తిరగాలంతే. ఏంటి మమ్మీ ఎవడు తెచ్చేసినాం అనమాట. పాప మీద కొద్దిసేపట్లో బలైపోతుంది. బట్టలన్నీ ఎత్తుకేసినాం, బట్టలన్నీ ఆడుతున్నాయి. ఫ్రెండ్స్, అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కానుంచి ఇంక ఇవన్నీ మా కుమ్మరులు అనమాట. ఇంక ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇవన్నీ మా ఇల్లు అనమాట. అందరం ఒక్క దగ్గరనే ఉంటాం అనమాట. ఇంక అందరం కలిసిన మనకు మస్తు అనిపిస్తుంది. ఇవన్నీ మా ఇల్లు అనమాట. అక్కడ లాస్ట్ వరకు డెడ్ అనమాట. అక్కడ లాస్ట్ వరకు ఇంటికి నీళ్ళు కొడుతుంది అనమాట. మా తమ్ముని వాళ్ళ ఇల్లు అనమాట. ఇది కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తారు.
అయ్యో పైన పడుతుంది. సో ఫ్రెండ్స్ మేకన్ అయితే కట్ చేసాం అనమాట. కట్ చేసిన తర్వాత మటన్ కొట్టుకొచ్చిర్రు. మటన్ కొట్టుకొచ్చిన తర్వాత వండుతురు. ఇక్కడ మటన్ అయితే వండుతున్నాం అనమాట. మా చెల్లె కష్టాలు చూడు, మసిబట్ట లేక. మా ఇంట్లో కోత వచ్చింది. మొత్తానికైతే మటన్ బాగా రన్ అయిపోయినాయి, తింటున్నాం. సూపర్ అయిందా? మీనీలా ఏడికెళ్ళి పట్టుకొచ్చావు మీనీలు? కానీ నీ లెగ్స్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా చిన్నారి. పట్టీలు పెట్టుకున్నావు, సూపర్ సూపర్. ఫ్రెండ్స్ మేమైతే ఫన్నీగా ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. నేను మా చెల్లె ఇంకొక చెల్లె ముగ్గురం కలిసి ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఈ వీడియో మాత్రం గమ్మత్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మరి అలవాటే కదా అట్టే మాటలు తిండికి తిమ్మ రాజులు పట్టేలేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు సుడు హీరోలు ఉండి పుట్టరు కాదు. గెలిచినకి ఏముంది? అదే వాళ్ళు నువ్వు అది అయ్యా కానీ గెలిచినకి ఏముంది? గెలిచినకి ఏముంది? పటండి వేడి వేడి బజ్జీ విజయవాడ బజ్జీ, వేడి వేడి బజ్జీ విజయవాడ బజ్జీ, కారం కారం బజ్జీ. సో ఫ్రెండ్స్ ఈ గేమ్ లో అయితే మా చిన్న చెల్లె గెలిచింది అనమాట. సో ఫస్ట్ ప్రైజ్ భార్గవి, కమ్ ఆన్ రాయస్. తెల్లగా ఉంది. ఇంటి దగ్గర ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఎన్ని గానం ఉన్నాయి చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయి. జై హనుమాన్. అయితే ఇంకా ఆ రోజు నైట్ అయితే ఫుల్ డాన్స్ ఆడినాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం, హైదరాబాద్కి వెళ్ళిపోతామని ఆ రోజు నైట్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. సో ఫ్రెండ్స్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మీకోసం ఇంకా నేను మంచి మంచి కంటెంట్తోనే వీడియోస్ చేస్తాను అనమాట. ఇంకెందుకు లేటు, ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్ని.
So do like, share and subscribe to Varsha Shalvahana channel.